హాయ్, వెల్కమ్ టు ఓమిడ్ పాడ్కాస్ట్ స్పెషల్ ఎడిషన్. ఫిబ్ 14 అనగానే వెంటనే గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే. కానీ మీలో ఎంతమందికి తెలుసు లైబ్రరీ లవర్స్ డే కూడా ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటారని? అండ్ దిస్ డే ఇస్ డెడికేటెడ్ టు బుక్ లవర్స్ అక్రాస్ ది గ్లోబ్ అని. అసలు విషయానికి వస్తే ఈ లైబ్రరీ లవర్స్ డే అనేది ఆస్ట్రేలియాలో 2006లో స్టేట్ లైబ్రరీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ వాళ్ళు ఇనిషియేట్ చేశారు. కానీ అక్కడి ఆస్ట్రేలియన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసోసియేషన్ అనగా ALIA వాళ్ళు 2007లో ఈ క్యాంపెయిన్లో జాయిన్ అయ్యి నేషనల్ గా దీన్ని రికగ్నైజ్ పొందేలా చేశారు. నాకిక్కడ బాగా నచ్చిన విషయం ఏమిటంటే, మనం ఇప్పటి వరకు మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని చాలా చూసాం. కానీ ఒక లైబ్రేరియన్ కి అక్కడ స్టాఫ్ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం, గుర్తింపు అనేది నేషనల్ వైజ్ గా రికగ్నైజ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఒక మనిషి నడవడికి, సరైన బతుకు తీరుకి, మార్పుకి పుస్తకాలే ఆధారం. కేవలం పుస్తకాలే కాకుండా ఏళ్లనాటి న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, థీసీస్ ఇలాంటివి దొరికే ఒకే ఒక స్టాప్ మన లైబ్రరీ. ఇంకా మనం ఈ హైదరాబాద్ విషయానికి వస్తే, తెలంగాణ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఇన్ అఫ్జల్గంజ్, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, ఇలా మరింకెన్నో మనకి ఎప్పటి నుండో అందుబాటులో చేరువుగా ఉన్నాయి. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్న ప్రభుత్వాల సహాయ సహకారంతోనే ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడుంటున్న ప్రస్తుత పరిస్థితులకి, టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టు మన తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు చాలానే అందించింది. కానీ ఇంకా మన రాష్ట్రంలో చాలా లైబ్రరీస్ కనుమరుగైపోతున్నాయి. వాటిని కూడా మన ప్రభుత్వం దృష్టిలోకి తీసుకురావాలంటే నాకు మీ సహాయం చాలా అవసరం. మీకు తెలిసిన లైబ్రరీస్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్దాం. మీరు అనుకోవచ్చు, అక్కడెక్కడో ఆస్ట్రేలియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, కానీ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఈ లైబ్రరీ లవర్స్ డే అనేది కదా మీ డౌట్. మరి ఈ వ్యాలంటైన్స్ డే కూడా మన కల్చర్ కాదు, కానీ దీన్ని అడాప్ట్ చేసుకోవడం చాలా మంది అలవాటు చేసుకున్నారు కదా. ఇది కూడా ట్రై చేద్దాం ఫర్ ఏ చేంజ్. అదెలా అంటే, పుస్తకం కొని స్తోమత లేని వాళ్ళకి, అలాగే చదువు మీద ఆసక్తి అండ్ రేపటి తరాల వాళ్ళకి ఉన్నత విద్య అవగాహన ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంతేనండి, ఇది ఇవాళ మన ఓమిడ్ పాడ్కాస్ట్ స్పెషల్ ఎడిషన్. టిల్ దెన్ స్టే ట్యూన్ టు ఓమిడ్ పాడ్కాస్ట్, సైనింగ్ ఆఫ్.